అందరికీ నమస్కారం. నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కేసులో బ్రహ్మనాయుడు గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా అన్యాయంగా ఆయన్ని ఈ కేసులో ఇరికించటం, అదేవిధంగా యాక్చువల్గా ఈ ల్యాండ్ గురించి వివాదం ఉందని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళింది బ్రహ్మనాయుడు కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆ తర్వాతనే ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించి ఎంఆర్ఓ గారితో ఎంక్వైరీ చేయించి ఆయన ద్వారా కేసు పెట్టడం జరిగింది. అసలు వాళ్లే తీసుకువెళ్ళి ఇది ఎంక్వైరీ చేయండి, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చేపట్టిన నేపథ్యంలో వాళ్ళ మీదే కేసులు పెట్టి, అంటే బాధితుల మీదనే కేసులు పెట్టే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఎవరైతే రాధాకృష్ణ అని ఈ యొక్క కేసులో కీలక నిందితుడు ఉన్నాడో అతను స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో కూడా ఇది కొన్న వాళ్ళకి సంబంధం లేదు, కేవలం మేము ఈ యొక్క భూమిని ఫేక్ జీవోలు రిలీజ్ చేయడం వల్లనే వాళ్ళు కొనుగోలు చేశారు, ఇది అంతా కూడా మా తప్పే అని చెప్పి అతను క్లియర్గా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అరెస్ట్ అయిన తర్వాత ఇవ్వటం జరిగింది. మూడో విషయం ఏంటంటే, అసలు ఈ యొక్క స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్నది బొల్లా రమేష్, బొల్లా బ్రహ్మనాయుడు పేరు మీద లేనే లేదు. సో అలాంటప్పుడు యాక్చువల్గా ఈ ల్యాండ్ గురించి వివాదం ఉందని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళింది బ్రహ్మనాయుడు కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆ తర్వాతనే ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించి ఎంఆర్ఓ గారితో ఎంక్వైరీ చేయించి ఆయన ద్వారా కేసు పెట్టడం జరిగింది. అసలు వాళ్లే తీసుకువెళ్ళి ఇది ఎంక్వైరీ చేయండి, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చేపట్టిన నేపథ్యంలో వాళ్ళ మీదే కేసులు పెట్టి, అంటే బాధితుల మీదనే కేసులు పెట్టే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఎవరైతే రాధాకృష్ణ అని ఈ యొక్క కేసులో కీలక నిందితుడు ఉన్నాడో అతను స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో కూడా ఇది కొన్న వాళ్ళకి సంబంధం లేదు, కేవలం మేము ఈ యొక్క భూమిని ఫేక్ జీవోలు రిలీజ్ చేయడం వల్లనే వాళ్ళు కొనుగోలు చేశారు, ఇది అంతా కూడా మా తప్పే అని చెప్పి అతను క్లియర్గా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అరెస్ట్ అయిన తర్వాత ఇవ్వటం జరిగింది. మూడో విషయం ఏంటంటే, అసలు ఈ యొక్క స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్నది బొల్లా రమేష్, బొల్లా బ్రహ్మనాయుడు పేరు మీద లేనే లేదు. సో అలాంటప్పుడు బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా ఇరికించి, రాజకీయ కక్షతోనే బ్రహ్మనాయుడు గారిని ఈ కేసులో ఇరికించి బ్రహ్మనాయుడు గారిని అరెస్టు చేయటం ఇంకా బాధాకరం. ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు అని చెప్పి లాయర్లు చెప్పడం జరిగింది. అయినా సరే బెయిల్ ఇవ్వకుండా దీనిలో పోలీసు చేత వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్రహ్మనాయుడు గారి మీద అన్యాయంగా ఇరికించి ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా సరే న్యాయ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వెనకాడదు. న్యాయస్థానంలో దీని మీద పోరాటం చేసి ఆయన్ని ఫర్దర్గా ఈ కేసులో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం. అసలు నిందితులు ఎవరో తేల్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.